మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. మధురను ఆక్రమించుకోవడానికి ముందు యుద్ధనీతి గురించి చర్చించడానికి జరాసంధుడు తన మిత్రమండలిని పిలిపించాడు. మధురా నగరికి నిప్పంటించి సర్వనాశనం చేయాలని జరాసంధుడు నిర్ణయించాడు. మేము శపథం చేశాం, ఆ మధుర రాజ్యాన్ని కాల్చి బూడిద చేస్తామని. బూడిద! అక్కడ జీవించి ఉన్న ఏ ప్రాణి ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. వారి అభిప్రాయాలు సేకరించిన పిదప వారిప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అంటూ జరిగితే మధుర సేనలు మన సేనలతో తలబడితే ఒక్కనాటి కంటే ఎక్కువగా నిలువలేవు. అంటే దీని అర్థం మధుర రాజ్యం ఇప్పటికే మీ హస్తగతం అయిపోయినట్టే. ఆ తదుపరి ఆలోచించాల్సింది రెండే రెండు. అందులో ఒకటి, మధుర రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి సర్వనాశనం చెయ్యడం. రెండవది మధుర రాజ్యం అంతటి సుందరమైన, సమృద్ధి అయిన, పాడి పంటలతో కళకళలాడే ఒక విశిష్టమైన నగరాన్ని మన రాజ్యంలో కలుపుకొని మన రాజ్యం యొక్క ప్రతిష్టను ఇంకా పెంచుకోవడం. మేం మహారాజు శల్యుల వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మిత్రమా. ఘనకీర్తి వహించిన ఒక నగరాన్ని నిర్మూలించడం చాలా సులభం, కానీ దాన్ని నిర్మించడం ఎంతో కష్టం. శతాబ్దాల తరబడి కష్టించిన మధుర వంటి నగరాన్ని నిర్మించలేము. అందుకే మా మాటను ఆలకించు మిత్రమా, మా మాటను ఆలకించు. మధురను నాశనం చేయకు మిత్రమా, నాశనం చేయకు. మరో విషయం, మగధ రాజమకుటంలో మధురానై పేరుగల ఓ ఎనలేని జాతిరత్నం చేరుతుంది. సుందరం, అతి సుందరం. మిత్రరాజుల అభిప్రాయాలు సేకరించిన పిదప మధురా నరేశునికి జరాసంధుడు లేఖ రాయడానికి నిర్ణయించుకున్నాడు.
సేనాపతి, తక్షణమే మధుర నరేంద్రుల పేరిట మా ఆజ్ఞాపత్రాన్ని లిఖించండి. అందులో రాయండి, మీరంతా మహారాజు కంసుని మరణానికి కారకులై దుష్కర్మ చేసినందుకు ఒక దండన నిర్ణయించాం. మధురలో జీవించే సకల ప్రజానీకాన్ని అంతమొందిస్తాం. అంతేకాక మధుర నగరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాం. దాంతో మధురా నగరం, దాని యొక్క ప్రతిష్ట చరిత్ర పుటల్లో నుంచి శాశ్వతంగా చెరిగిపోతాయి. ఈ పని మేము కేవలం ఒక్క దినములో పూర్తి చేయగలం. నేడు మా చెంత 23 అక్షౌహిణుల సేనాబలం ఉంది. అందుకు జంకే హస్తినాపురంలోని కౌరవులు కూడా మీకు సహకరించుటకు నిరాకరించారు. ఆ లేఖ యొక్క సారాంశం ఏమిటంటే, మధురా నరేంద్రులు సమస్త ప్రజానీకాన్ని కాపాడదలుచుకుంటే శ్రీకృష్ణుణ్ణి, బలరాముణ్ణి జరాసంధునికి అప్పగించాలి. నిర్దోషులైన సమస్త ప్రజలను ఒక షరతు మీద క్షమించి వదిలేస్తాం. అదేమిటంటే, మహారాజు కంసుని హత్యకు కారకులైన కృష్ణుడు, అతని అగ్రజుడు బలరాములను మా స్వాధీనం చెయ్యాలి. మహారాజు కంసుని వదకు వారిరువురే ముఖ్య కారకులు గనుక జరాసంధుడు వారిరువురు బలిదానమే కోరుతున్నాడు. జరాసంధుని ఈ షరతు వినగానే మధుర దర్బారులో నిశ్శబ్దం అలుముకుంది. ఇవి సంధి షరతులు కావు, కయ్యానికి కాలు దువ్వడం. వారి ఆజ్ఞ ఏమిటంటే యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించి ఆయుధాలను వారి చరణాల చెంత పడవేయాలని. మన చేతులకు గాజులు తగిలించుకుని వారి ముందు మన తలలు వంచి ప్రతి ఆజ్ఞను మనం శిరసావహించాలి. మహారాజు, మన ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి జీవించటం, రెండవది మరణించటం. అవమానంతో నిండిన పరాశ్రయ జీవితమే మనం కోరుకున్నట్టయితే దుష్టుని చరణాలపై మన మస్తకాలుంచటమే. అదే అతని సంకల్పం అయితే అలాగే చేయనివ్వండి. రెండవది మన దేశానికి, మన యాదవకుల గౌరవానికి తలవంపులు రాకుండా ఉండాలంటే మనకు క్షాత్రధర్మం ఒకటే సూచిస్తుంది, ఒకటే వచిస్తుంది. క్షాత్రధర్మం మన దేశ గౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం మనం ఆత్మత్యాగం చేసి తీరాలి. అవును, అందుకు సరైన సమయం ఇదే. నేను సిద్ధంగా ఉన్నాం. అవశ్యం, ఇది బలిదానానికి సమయమే. కానీ ఈ బలిదానానికి కూడా ఒక పరిధి ఉంది, ఒక నీతి ఉంది. నీతి శాస్త్రాన్ని అనుసరించి ఆలోచన రహితంగా, అర్ధరహితంగా చేసేది బలిదానం అనిపించుకోదు, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. శాస్త్రం వచించేది గోస్యార్థే తజేధికం, గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథ్వీం త్యజేత్. అంటే ఒక్క ప్రాణి యొక్క బలిదానం వల్ల వంశం రక్షింపబడుతుంటే ఆ ప్రాణి ఆత్మత్యాగం చేయవలసిందే. అదేవిధంగా ఒక ఊరిని రక్షించడానికి ఒక కులాన్ని, ఒక దేశాన్ని రక్షించడానికి ఒక నగరాన్ని త్యాగం చేయటం సమంజసమే. ఈ సమయంలో మన పరిస్థితి అదే. జరాసంధుని లేఖలోని అసలు విషయం మీద ఏ ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. అతని మనసు స్పష్టంగా తెలుస్తోంది. శ్రీకృష్ణ బలరాముల్ని అప్పగిస్తే మిగిలిన వారిని విడిచిపెడతాడు.
వీరత్వం, బలిదానం అనే పెద్ద మాటలను పక్కన పెట్టి మనం అసలు విషయాన్ని నిర్ణయించవలసిన అవసరం ఉంది. సమస్త ప్రజల్ని కాపాడటం కోసం శ్రీకృష్ణ బలరాములు ఇరువురిని మనం త్యాగం చేయగలమా లేదా అన్నది. అందరికంటే ముందుగా ఈ విషయం శ్రీకృష్ణుని అడగదలుచుకున్నాం. ఈ విషయంలో తమ ఇరువురి అభిప్రాయం ఏమిటి? మేము మహామహులైన విక్రుదుల వారితో ఏకీభవిస్తున్నాం. ఒకవేళ మా ఇరువురి ప్రాణత్యాగం వలన మధుర ప్రజలు రక్షింపబడతారంటే అవశ్యం మా ఇరువురిని జరాసంధుని హస్తగతం చెయ్యాలి. మేమిరువురం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాం. మేమెంత మాత్రం దీనికి సమ్మతించం మహారాజా. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. జరాసంధుడు ఎవరి బలిదానాన్ని వాంఛిస్తున్నాడో అతడు మధుర ప్రజలను కంసుని వంటి పాపి దుష్టుని దురాగతాల నుంచి కాపాడినవాడు. ఆనాడు శ్రీకృష్ణుడే లేకుంటే మనం ఈ పాటికి ఆ పాపి కంసుని ఉక్కు పిడికళ్లలో నలిగిపోయేవాళ్ళం. శ్రీమాన్ వికద్రుల వారు వచించిన ప్రకారం ఒక పాపి పిడికిల నుంచి బయటపడ్డ మనం మళ్ళీ ఇప్పుడు మరో పాపి పిడికిట్లోకి స్వయంగా వెళ్లి చిక్కుకున్నట్టే. వీల్లేదు మహారాజా, వీల్లేదు. ఇది వీరత్వానికే కళంకం. మేం ప్రాణాలైనా ఇస్తాం గాని ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకృష్ణ బలరాములను వదులుకోలేము. అలాగే, కానీ నిర్ణయం తీసుకునే ముందు ప్రజలు సంప్రదించడం మంచిది. శ్రీకృష్ణుల వారిని వారు పూజిస్తున్నారు. మన ప్రజలంతటి కృతజ్ఞులు కారని తెలుసుకోండి మహాశయ. వారు తమ దేవుణ్ణి తమ చేజేతుల బలిపీఠం ఎక్కించేటంత నిర్దయులు కాదు. నేనిక్కడ ఆసీనులై ఉన్న సభాసదుల్ని అడుగుతున్నాను, ఇక్కడెవరైనా విక్రుదుల వారి పలుకులతో ఏకీభవిస్తున్నారా? మహారాజా, ఏ జాతి తమ స్వతంత్రం అనే మూల్యాన్ని తమ ప్రాణాలైనా ఇచ్చి నిలుపుకోలేదో ఆ జాతి బానిసత్వం అనే సంఖ్యలు వేయించుకోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. మేము ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము తమతో ఏకీభవిస్తున్నాం అక్రూరుల వారు. మహారాజా, జరాసంధునికి ఏం సమాధానం ఇస్తారు? ఆ జరాసంధుని బెదిరింపులకు సమాధానంగా ఒకే మాట రాసి పంపించండి. నీవు యాదవుల శిరస్సులు తెంచగలవు గాని వంచలేవు అని. యాదవుల శిరస్సులు తెంచగలను కానీ వంచలేనా? అలాగే కానివ్వండి, అలాగే కానివ్వండి. మధురా నగరి రక్తపముడులో ఓలలాడుతుంది. అందులో ఈ అల్ప యాదవుల లక్షలాది శిరస్సులు తేలుతూ ఉంటాయి. సేనాపతి వరద, యుద్ధపైరి మ్రోగించు. సైనికులారా, కొన్ని గడ్డి పరకలు చేరి ఐకమత్యంతో ఏనుగును బంధించినట్టు శత్రువు ఎంతటి శక్తివంతుడైనా సరే మీరందరూ ఐకమత్యంతో ముందుకు సాగండి. నేడు మన దేశ గౌరవం కోసం ప్రాణాలర్పించవలసిన సమయం ఆసన్నమైంది. వీరులారా, అందరూ ముందుకు సాగండి.
సేనాపతి వరద, మధుర ఇక్కడికి 20 క్రోసుల దూరంలో ఉంది. నేటి సాయంత్రంలోగా మనం అక్కడికి చేరాలి. చేరుకోగానే 4 వైపుల నుంచి ముట్టడించాలి. బయటకు వెళ్ళడానికి, బయట నుంచి లోపలికి రావడానికి అన్ని మార్గాలు మూసివేయాలి. అందుకోసం సైన్యాన్ని 4 భాగాలుగా విభజించాలి. మద్రరాజ శల్య, కళింగ నరేశ సుతాయు, కర్వసరాజ దంతవక్ర, ఇక మీరంతా పశ్చిమ ద్వారం మీద ఆక్రమణ చెయ్యండి. భోజరాజు విస్మృతి మహాధనుర్ధారి పుత్ర రాకుమార రుక్మి, మాళవరాజు సుభిక్ష, సేనాపతులు విదూరక, పౌషక, ధన్వ, ఇక మీరంతా మధుర ఉత్తరద్వారంపై దండయాత్ర సాగించండి. విదీష నరేష వాందేవ, మహారథి జయత్రథ, కేకే రాజకుమార, మీరంతా సైన్యాన్ని తీసుకుని తూర్పు ద్వారంపై దండయాత్ర సాగించండి. మేము స్వయంగా మహాపరక్రమ చేదిరాజు శిశుపాలుడు వరధికులతో కూడి మధుర దక్షిణ ద్వారాన్ని వశపరచుకుంటాం. గుర్తుంచుకోండి, ఆ నగరంలో ఒక్క నివాసం కూడా ఉండరాదు. గృహాలు, మందిరాలు, భవనాలన్నిటినీ సర్వనాశనం చెయ్యండి. మధురా నగరిలో నివసించే ప్రాణుల ఆనవాళ్లు కనిపించకూడదు. కరుణ, దయాజాలి చూపించకండి. ఎటువంటి మమతలు వద్దు. కేవలం వినాశపు ఉన్మత్త తాండవం చూడదలుచుకున్నాం. వెళ్ళండి. ఏం వార్తలు తీసుకొచ్చావు? జరాసంధుడు సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి మధురను 4 వైపులా ముట్టడించే ఆదేశాన్ని ఇచ్చాడు. నేటి సాయంకాలంలోగా వారు మధురను చేరుకుంటారు. నేటి సాయంత్రం లోపా? సారథి, నగర దక్షిణ ద్వారం వైపు నడిపించు. తక్షణమే ఈ ముఖద్వారాన్ని మూసివేయండి. కానివ్వండి, త్వరగా కానివ్వండి. నూనె బాగా మరగనివ్వండి. శత్రువులు రాగానే వారి మొహాల మీద పోయాలి.
వస్తున్నాడు. ఆక్రమణ చెయ్యడానికి వస్తున్నారు. అందరూ సిద్ధంగా ఉండండి. జరాసంధుడు ఆగిపోయాడు. మహారాజా, యాదవుల సైన్యం వెలుపలకు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదనిపిస్తుంది. వారు నగరంలోని అన్ని ద్వారాలు మూసివేశారు.
కనుక మనం వారి ఏదో ఒక ద్వారాన్ని పగలగొట్టుకుని లోనికి ప్రవేశించవలసి ఉంటుంది. మనకందిన వార్తలను బట్టి వారి దక్షిణ ద్వారం బలహీనంగా ఉందట. తమరు అనుజ్ఞ ఇస్తే మేము ఆక్రమణ జరుపుతాం. నగర ద్వారం పగలగొట్టవలసిన అవసరం ఏమున్నది? ఒకవేళ వారు నగరం లోపలే చావాలనుకుంటే నగరపు 4 వైపులా ఎండుగడ్డి పరిచి మంటలు పెట్టండి. మొత్తం నగరమే భస్మమైపోతుంది. వెళ్ళు. ఆజ్ఞ. ఆగండి మహారాజా, మనం నగరాన్ని కాపాడాలనుకున్నాం. వారు నగరాన్ని కాపాడుకోవాలనుకోవడం లేదు. మేమేం చేయగలం? ఇంకో అవకాశాన్ని ఇద్దాం. మనం వారికి అవకాశం ఇచ్చాం మహారాజు శల్య. వారు మన లేఖకు పంపించినటువంటి సమాధానం మీకు గుర్తున్నట్టుగా లేదు. ఆ లేఖ పురజనులు పంపినది కాదు, సేనానాయకుల తరపున వచ్చినది. సాధారణ ప్రజానీకానికి ఈ విషయాలు తెలిసి ఉండవు. అందుకని తమరు అనుజ్ఞ ఇస్తే మేము మధుర సామాన్య ప్రజానీకానికి తమ సందేశాన్ని అందజేస్తాం. అదెలా సాధ్యం మహారాజు శల్య? ఎలా? తమరు అనుజ్ఞ ఇవ్వండి. నా పథకం చూడండి. సరే, మీ ఇష్టం. ఇదే మా ఆజ్ఞ. వెళ్ళండి మహారాజా శల్య, వెళ్ళండి. సమాలోచనలు జరుపుతున్నారు. ఎక్కు పెట్టండి. సంధించండి. వదలండి. త్వరగా చదవండి రా. చదవండి. మధుర ప్రజానీకానికి మహారాజు జరాసంధుల వారి సందేశం. నిర్దోషుల ప్రాణరక్షణకు సదావకాశం. ఇప్పుడు వారికి తెలియజేయునదేమనగా, మధుర ప్రజలు నిర్దోషులు కనుక వారిని సంహరించదలుచుకోలేదు. ఈ విషయమే మధురా నరేంద్రులకు లేఖలో రాశాము. అసలు మాకు కావలసింది మా జామాత మహారాజు కంసుని సంహరించిన హంతకుడే. మీరందరూ కృష్ణ బలరాములను మాకు హస్తగతం చేస్తే మేం మిమ్ములను క్షమిస్తాం. మధురకు చెందిన గుప్పెడు సైన్యం మమ్ము ఎదుర్కొనలేదని అందరికీ తెలుసు. మా విశాల సైన్యం మధుర సైన్యాన్ని త్రుటికాలంలో నాశనం చేయగలదు. అంతేగాక మధురా నగరం మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఎందరో నిర్దోషులైన ప్రజలు సంహరించబడతారు. కానీ మా మహారాజు దయతో అందుకు అంగీకరించడం లేదు. ఎందుకంటే తమ మహారాజుకు ప్రజల పట్ల ఎటువంటి బాధ్యత లేదు. అతడు తన అహంకార జ్వాలలకు మీ అందరినీ ఆహుతి చేస్తున్నాడు. కనుక మేం మీకు అంతిమ అవకాశం ఇస్తున్నాం. మిమ్మల్ని మీ బిడ్డల ప్రాణాల్ని రక్షించుకోవాలనుకుంటే మహామూర్ఖుడు అహంకారి అయిన తమ మహారాజుకు చెప్పి కేవలం శ్రీకృష్ణ బలరాములను మా హస్తగతం చేయమనండి. అప్పుడే మీ అందరినీ క్షమించి వదిలేస్తామని మేం మాటిస్తున్నాం. లేదు, వీల్లేదు. ఈ షరతు అంగీకరించడం అంటే యాదవ జాతిని అవమానించినట్లవుతుంది. ఒకవైపు యాదవ జాతికే అవమానం, మరోవైపు మధుర వాసుల ప్రాణాలు. ఏది కోరుకుంటారు? చెప్పండి, చెప్పండి. ఎవరు మాట్లాడరే? చెప్పండి. ఒకటి మాత్రం ఖాయం, ఒకవేళ యుద్ధమే జరిగితే మధుర నగరం మొత్తం నాశనం అయిపోతాయి.
ఈ వృద్ధాప్యంలో చావు బ్రతుకుల మధ్య తేడా వారికెలా అర్థమవుతుంది? చంపబడేది మన పిల్లలే. ఎంత స్వార్థంతో మాట్లాడుతున్నారు? మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు కానీ మన కృష్ణయ్య గురించి ఏ ఒక్కరైనా ఆలోచించారా? వాళ్ళు ఏ కృష్ణయ్య ప్రాణాలను బలిగోరుతున్నారో ఆ కృష్ణయ్య మనల్ని ఓ దుర్మార్గుడి బారి నుండి విముక్తుల్ని చేశారు. విముక్తుల్ని. అతన్ని మృత్యుముఖంలోకి తోసేస్తారా? చెప్పండి, మాట్లాడరే, చెప్పండి. ఒకవేళ అతను మీరన్నట్టు దేవుడే అయితే అతని గురించి మనం చింతించాల్సిన అవసరమే ఉంది. అతని ప్రాణాలను అతనే కాపాడుకోగలడు. కనుక మనం అతని గురించి చింతించడం మాని ఈ పరిస్థితుల్లో మన భార్యా బిడ్డల గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏది ఏవైనా ఒకరి ఆత్మార్పణతో అందరూ రక్షింపబడతారంటే కాలధర్మాన్ని అనుసరించి ఆ వ్యక్తి ఆత్మత్యాగం చేసి తీరవలసినదే. నగర ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. వారందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. మహారాజు జరాసంధుల వారి ఆజ్ఞ పాటించి వారితో సంధి చేసుకోవాలని. అంటే తమరు భగవానుని వారి హస్తగతం చేస్తారా? దీనికి సమాధానం వారే ఇచ్చారు. వారు స్వయం భగవానులు. వారి రక్షణకు మనమెంతటి వారం. వారిని వారే కాపాడుకోగలరు. మహారాజా, మేం ప్రజల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. ఇది తర్క వితర్కాలకు, భావోద్రేకాలకు సమయం కాదు. ఈ సమయంలో బుద్ధి కుశలత ఎంతో ముఖ్యం. రాజనీతి మనకేం వచిస్తోందంటే, ఒకరి వల్ల లక్షలాది మంది ప్రాణాలు రక్షింపబడతాయంటే ఆ ఒక్కరిని అవశ్యం బలిదానం చేసి తీరాలి. మహారాజా, జరాసంధుడికి సందేశం పంపించండి. రేపు సూర్యోదయం కాగానే మేం మా అగ్రజులతో కలిసొచ్చి వారి సమక్షంలో ఆత్మార్పణ చేసుకుంటామని. తమరు మాకు ఆజ్ఞనివ్వండి మహారాజా. అంటించండి.
ఇప్పుడే ఈ పత్రం నగర ప్రాకారం మీద నుంచి మన శిబిరంలోకి వచ్చి పడింది. భలే, యుద్ధం చేయకుండానే విజయం వరించింది. మహారాజులకు జయము. శత్రువుల అపజయాన్ని అంగీకరించారు. ఫళా మిత్రమా, ఫళా, మీ యొక్క పథకం సఫలమైంది. రేపు ఉదయం కృష్ణ బలరాములు మధుర యొక్క దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చి మన ముందు అందరి సమక్షంలో ఆత్మార్పణ గావిస్తారు. మహారాజులకు జై! మహారాజులకు జై! మహారాజులకు జై! మహారాజులకు జై! సారథి, నగర దక్షిణ ద్వారం వైపు రథాన్ని నడిపించు. జరాసంధుడే నిలిచేను సైన్య సమేతుడై, ఆసుకుమారులే కదిలారు అరివీర పరాక్రములై, దశ దిశలా ఎటుగాంచిన జనావళి హాహాకారాలే, కరములనే జోడించి చేసిరి అభ్యర్థనలే. మము వీడిపోకయ్యా కృష్ణయ్యా, మాట వినవయ్యా
దురాత్ముడే అతడు, దురాత్ముడే అతడు. కనికరమే చూపడు కృష్ణయ్యా, మాట వినవయ్యా కృష్ణయ్యా, వినవయ్యా కృష్ణయ్యా, వినవయ్యా కృష్ణయ్యా. నీవే కదా మా సర్వము, నీ రాకతో భువి ధన్యము. నీవే కదా మా సర్వము, నీ రాకతో భువి ధన్యము. నిన్నే వీడి మనలేమయ్యా, నిన్నే వీడి మనలేమయ్యా, పెన్నికి నీవయ్యా కృష్ణయ్యా, మాట వినవయ్యా కృష్ణయ్యా, వినవయ్యా కృష్ణయ్యా, వినవయ్యా కృష్ణయ్యా. కృష్ణ